ఈశ్వర్ సార్ కి, స్ఫూర్తి టీమ్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్యామ్ రాథోడ్ సార్ కి, 182 బ్యాచ్ ఇన్ఛార్జ్ వెంకటేష్ సార్ కి అండ్ మెంటర్స్ కి నా కృతజ్ఞతలు తెలుపుతూ, సో ఇప్పుడున్న సమాజంలో టెక్నాలజీ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది, కానీ హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు చాలా తగ్గిపోతూ ఉన్నాయి. సో దీని గురించి మాట్లాడడానికి, చెప్పడానికి హ్యూమన్ రిలేషన్స్ టాపిక్ ని తీసుకొని మన ముందుకు ఈ రోజు వస్తున్నారు రాజేందర్ సార్. మరి సార్ గురించి తెలుసుకోవాలంటే, సార్ ఇంపాక్ట్ లో సర్టిఫైడ్ ట్రైనర్ మరియు సాఫ్ట్ స్కిల్స్ లో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా సార్ ని ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ సార్, ది వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరికీ ఒక మంచి వేదికను కల్పించిన గురూజీ గంపనాశ్వరరావు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, స్ఫూర్తి అంటే ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండి గత కొన్ని సంవత్సరాలుగా తనే స్ఫూర్తిగా నిలిచినటువంటి మా అన్నగారు, మా సొంత అన్నయ్యతో సమానమైనటువంటి శ్యామ్ రాథోడ్ అన్నగారికి నమస్కరిస్తూ, దాదాపు 1 కాదు 2 కాదు క్లబ్లు 300 పైచిలుకు క్లబ్లకి దగ్గరగా పోతున్నారు అన్నగారు. సో మరొకసారి అన్నగారి కృషికి, అలాగే మన యొక్క స్ఫూర్తి బ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్నటువంటి మెంటర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, మా ఇంపాక్ట్ ఫౌండేషన్ ని నమ్మి ట్రైనర్ వర్క్ షాప్ లో ఏదో మీకు జరుగుతుందని ఆలోచించి వచ్చి జాయిన్ అయినటువంటి మీ అందరికి మరొకసారి నమస్కరిస్తూ, నా పేరు రాజేందర్ బోన్లా. నేను ప్రజెంట్ ఈ రోజు దుర్గా దీక్షలో ఉన్నాను, అంటే 9 రోజులుగా. అయితే ఈ రోజు క్లాస్ అని నాకు మొన్న వెంకట సార్ గారు కాల్ చేశారు. సరేలే అని అనుకున్నాను. ఆల్రెడీ దుర్గాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి, పూజ జరుగుతుంది, మా ఊర్లో ఇప్పుడు నిమజ్జనాలు జరుగుతున్నాయి, చుట్టూ ఏ మూలకి వెళ్ళినా డీజే సౌండ్. బ్రతుకమ్మ అనేది మా విలేజ్ లో ఇమ్మీడియట్ గా జరగదు, నిన్న కాదు, మాకు సోమవారం అంటే దసరా తర్వాత చేస్తారు మా ఏరియాలో, కరీంనగర్ జగిత్యాల ఏరియాలో. సో దానివల్ల కొంచెం గోలగోలగా ఉంది. నేను ప్రజెంట్ ఒక తోటలోకి వచ్చాను. ఐ ఫీల్ సంథింగ్, నేను అంటే ఇంపాక్ట్ వేషంలో నేను, దయచేసి నన్ను అందరూ క్షమించాలి. మార్నింగ్ కూడా క్లాస్ ని కొంచెం నాకు పోస్ట్ పోన్ చేస్తారని అడిగాను, కానీ వీలు కాదన్నారు. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై టాపిక్ టుడే. సార్ అందరికీ బాగా వినబడుతుందా? ఓకేనా మేడం గారు? ఓకేనా? ఎస్ ఓకే, థ్యాంక్ యూ సార్. సో మానవ సంబంధాలు అయితే ఇంకొక విషయం కూడా, నేను ఒక మాట చిన్నగా ఒక 30 సెకండ్లు మాట్లాడాలి. నేను నా ల్యాప్టాప్ తో కానీ దేంతో కానీ లేను. నేను జాబ్ చేసే ఏరియాలో నా ల్యాప్టాప్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పీపీటీ ఏం లేదు నాకు, బట్ నేను బాగా చెప్పగలుగుతాను ఈ టాపిక్ ని, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. దెన్ మానవ సంబంధాలు. ముందుగా పేరు రాజేందర్ బోన్లా. ఇంపాక్ట్ ఫౌండేషన్ లో నేను 18వ బ్యాచ్ 18. సో 2020 సంవత్సరంలో అక్కడ వచ్చేసి నేను 18వ బ్యాచ్ లో ట్రైనర్ వర్క్ షాప్ చేశాను. ఆ తర్వాత 19, 20, 21 ఇలా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. సో ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నుండి మేము ఇంపాక్ట్ కి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దాదాపు ప్రతి ట్రైనర్ వర్క్ షాప్ ఏదో ఒక క్లాస్ చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఫస్ట్ నుండి అన్ని రకాల క్లాస్ చెప్పిన నేను, తర్వాత డిజిటల్ లోకి ఎక్కువగా ఫేమస్ అయ్యి, తర్వాత డిజిటల్ లో వీడియో మేకింగ్, పోస్టర్ మేకింగ్, యూట్యూబ్ ఇవి కూడా చెప్తూ వస్తున్నాను. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఆన్ యూస్ డైస్. దెన్ మానవ సంబంధాలు. మానవ సంబంధాలు అనేటువంటి ఈ టాపిక్ ని మనం చాలా రకరకాల కోణాలలో చెప్పొచ్చు. ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు మనిషికి ఉండే సంబంధం కుటుంబంలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఉండే సమస్యలు, ఆ సంబంధాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ఒకటి చెప్పొచ్చు. లేదంటే సోషల్ రిలేషన్ లో చెప్పొచ్చు, ఎందుకంటే సమాజంలో బతికేది మనిషే కాబట్టి ఆ రకంగా చెప్పొచ్చు. ఇంకా కొంచెం బయటకు వస్తే వచ్చేసి మనం పనిచేసేటువంటి సెక్టార్ లో, అంటే ఆర్గనైజేషనల్ బిహేవియర్ లో మానవ సంబంధాలని ఆ టాపిక్ ని తీసుకొని కూడా చెప్పొచ్చు. ఇది చాలా అనంతమైన అతిపెద్ద టాపిక్. ఎందుకంటే ప్రతి పుస్తకం, ఈ రోజు మనం చదవగలిగేటువంటి టాప్ మోస్ట్ పుస్తకాలన్నీ కూడా మానవ సంబంధాల గురించే టచ్ చేస్తూ రాస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి తనకు తోచిన విధంగా, ఇప్పుడు స్టీఫెన్ ఆర్ కోవే గారికి మానవ సంబంధాలలో ఆయనకు ఒక 4 విభాగాలు నచ్చి విన్ విన్, లాస్ విన్, లాస్ ఆయన ఆ రకంగా రాసుకుంటూ వచ్చారు. ఎండమూరి గారు రాసినటువంటి నవలలలో తెల్లంచు నల్ల చీరనే తీసుకుందాం, ఇంకా ఈ మధ్య అంటే సార్ గారిది ఒక అతి పాపులర్ అయినటువంటి విజయానికి 5 మెట్లే తీసుకుందాం, బుక్ లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడాను ప్రతిదీ సార్ తీసుకుంది కూడా మానవ సంబంధాలే. కాకపోతే ఎక్కడ కూడా మానవ సంబంధాల టాపిక్ టచ్ కాదు, మనిషిలో ఉండేటువంటిది ఇలా చెప్తూ వస్తారు. కాబట్టి నేను ఈ యొక్క సెషన్ లో మానవ సంబంధాలలో నేను ఇల్లు సంబంధాలే చెప్తాను.
అంటే సపోజ్ ఇంకొక స్పీకర్ వచ్చి మానవ సంబంధాలు ఇంకో వేలో చెప్పొచ్చు కూడాను. నేను మాత్రం ఇంట్లో మానవ సంబంధాల గురించి చెప్తాను. ఇందులో ప్రధానంగా అమ్మ, నాన్న, కుటుంబం అనే టాపిక్ నే 35 to 40 మినిట్స్ లో క్లోజ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో మనకి ఆ యుగాలు 4 ఉంటుండే. త్రేతాయుగం, త్రేతాయుగం, దాపర యుగం, కలియుగం అని మనకు యుగాలు ఎట్లయితే ఉన్నాయో, సో మొట్టమొదటిసారిగా ఉండేటువంటి ఆ కృతయుగంలో అప్పుడు దేవతలకి ఒక సపరేట్ రాజ్యం ఉండేదట. ఆ తర్వాత రాక్షసులకి రాక్షస రాజ్యం ఉండేది. అంటే 2 రాజ్యాలే డిఫరెంట్. దేవుడు ఉండేటువంటి లోకం వేరు, రాక్షసులు ఉండేటువంటి లోకం వేరు. అటు తర్వాత రాముని కాలంకి వచ్చిన తర్వాత అప్పుడు అంటే 2 లోకాలు వేరు కదా. రాముని కాలంకి వచ్చినంత ఇద్దరికి ఒకే లోకం, కానీ రాజ్యాలు వేరు. అంటే రాముడు ఉండేది అయోధ్యలో అయితే శ్రీలంకలో రావణాసురుడు ఉండేవారంట. అంటే అక్కడికి ఇక్కడికి అంతరాయం ఏర్పడింది. 2 రాజ్యాలు డిఫరెంట్ రాజ్యాల్లో ఉండేవాళ్ళు ఒకే రాజ్యంలో ఉన్నారు, కానీ కొంచెం దూరంగా ఉండిపోయినారట ఆ కాలంకి వస్తే. ఇక మూడోది ఏదైతే శ్రీకృష్ణుడి కాలంకి వచ్చిందో ఆ దాపర యుగంలో, అక్కడికి వచ్చిన తర్వాత ఈ రాక్షసులు అనేవాళ్ళు కుటుంబంలోకి వచ్చేసారు. అంటే ఒకటే కుటుంబంలో దేవుడు నివసిస్తాడు, అక్కడే రాక్షసులు కూడా నివసిస్తారు. అంటే రాక్షస తత్వం ఇంకా దగ్గరికి వచ్చింది. లోకాల నుండి మొదలు పెడితే ఒకే రాజ్యంలోకి వచ్చిన తర్వాత రాముని కాలంలో నుండి కృష్ణుడి కాలంలోకి వచ్చారు, కంటే కుటుంబంలోకి వచ్చారు. మరి కలియుగంలోకి వచ్చిన తర్వాత రాక్షసులు ఎక్కడున్నారు అనేది వెతికి చూస్తేనట అసలు కలియుగంలో రాక్షసులు ఎక్కడ లేడు, మనిషిలోనే పెట్టేశాడట దేవుడు. అంటే ప్రతి మనిషిలోనూ ఒక మనిషిని, రాక్షసుని మనలోనే ఇచ్చేసాడంట. ఇంకా దూరం లేదు. అంటే రాక్షసుని మనం టచ్ చేయాలి అంటే సింపుల్ గా మన దగ్గరనే ఉన్నాడు అనమాట. ఈ రకంగా మన కలియుగాన్ని తయారు చేశారు. కాబట్టి ఈ మనలో ఉండేటువంటి ఆ రాక్షసుడు అప్పుడప్పుడు బయటకు వస్తాడు. ఆ బయటకు మన ద్వారా, పక్క వాళ్ళ ద్వారా, లేదా మనం మంచిగా ఉన్న ఎదుటి వాళ్ళ ద్వారా కూడా రాక్షసులు బయటకు వస్తారు. అలా బయటకు వచ్చిన రాక్షసులే మానవ సంబంధాలని బలహీనం చేయడం కానీ, లేకపోతే పూర్తిగా నాశనం చేయడం కానీ, లేకపోతే అవాంతరాలు సృష్టించి మనిషిని ఒక దూరంగా తీసుకెళ్లే విధంగా మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనలో ఉండేటువంటి ఆ రాక్షసుడిని, అంటే 2 లోకాలు వేరు ఉండేటువంటి రాక్షసు నుండి, ఒక రాజ్యంలోకి వచ్చిన రాక్షసు నుండి, ఒక కుటుంబంలోకి వచ్చిన రాక్షసు నుండి, ఈ రోజు ఈ యొక్క బాడీలోనే ఉండేటువంటి ఆ రాక్షస వ్యక్తి ఎక్కడైతే ఉన్నాడో అతన్ని మనం సక్రమమైన మార్గంలో నడిపించగలిగితే దెన్ ఖచ్చితంగా మనకి మానవ సంబంధాలు బలపడతాయి అనే ఒక చిన్న కాన్సెప్ట్ తో నేను రోజు ప్రారంభించాను. ఒక ఫేమస్ కొటేషన్ ఐ హావ్ లిసన్ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ దట్ ఐ విల్ టెల్ యూ తెలుగులో ఏమంటారంటే, నువ్వు చనిపోయిన రోజున నువ్వు సంపాదించినటువంటి అంకెలు, నీ బ్యాంకు పాస్బుక్ లో కొన్ని అంకెలు ఉంటాయి కదా, అంకెలు డబ్బులను నువ్వు అనుకుంటావు, కానీ అవి అంకెలు. ఆ అంకెలు నీ కొరకు ఏడుస్తాయా? నువ్వు చనిపోయిన రోజు నీ బ్యాంకు పాస్బుక్ లో ఉండే అంకెలు నీ కోసం ఏడుస్తాయా? నువ్వు చనిపోయిన రోజు నువ్వు సంపాదించినటువంటి నీ ఇల్లు, అలాగే నీ ఆస్తిపాస్తులు, నీ యొక్క బంగారము, ఇవన్నీ నీ కొరకు కన్నీరు కారుస్తాయా? అవేవి కార్చవు. కనీసం నువ్వు ఎవరినైతే, అంటే అత్యంత ఎక్కువగా ప్రేమించి, ఎవరినైతే అత్యంత ఎక్కువగా చూసుకొని, ఈవెన్ భార్య పిల్లలు లాంటి వాళ్ళు కూడాను, వాళ్ళు చివరికి నీ కాటి వరకు వస్తారేమో, కానీ నీతో వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే నువ్వు అత్యంత పవిత్రమైనటువంటి ఆ 3 అడుగుల నేల ఏదైతే ఉందో, ఈ ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ ల్యాండ్ ఎక్కడ ఉన్నది అని ఒక ప్రశ్న జరిగితే ఖచ్చితంగా ఆ కాస్ట్లీ ల్యాండ్ ఏదంటే, మనల్ని తన మట్టిలో కలుపుకోగలిగే ఆ 3-4 గజాల స్థలమే మనది అత్యంత కాస్ట్లీ. ఎందుకంటే కాస్ట్లీ మనిషిని దాచుకుంటుంది కాబట్టి నేల తల్లి. సో మిత్రులారా, ఆ కాన్సెప్ట్ నుండి మనము మన మానవ సంబంధాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి. సో ఒకసారి స్టీఫెన్ ఆర్ కోవే గారు చెప్పినటువంటి విషయాన్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనుషులు 4 రకాలు మన చుట్టూ ఉంటారు అని కోవే గారు చెప్తారు. పీపీటీ లేదు కాబట్టి నేను చెప్తాను, మీరు నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. అనర్గళంగా చెప్తా, ఎక్కడ తడబడను. మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది, కాకపోతే చీకట్లో మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎక్కడ తడబడను. యూ ఫీల్ వెరీ హ్యాపీ. తర్వాత మీరే నాకు సార్ అద్భుతంగా చెప్పారు సార్ అని మీరే నాకు ఏమంటారు, ఒక 60-70 వీడియోలు మీరు నాకు పంపించేస్తారు. ఆ రకంగా మీరు ఈరోజు తయారవుతారు. సో స్టీఫెన్ ఆర్ కోవే గారు, నేను చెప్పింది కాదు, స్టీఫెన్ ఆర్ కోవే గారు చెప్పినటువంటి మనుషుల్ని అంతా 4 రకాలు విభజించారు. వాళ్ళు మన చుట్టే ఉన్నారంటారు. ఫస్ట్ గా మనం తీసుకుంటే లాస్ వర్సెస్ విన్. లాస్ అని ఒక
ఇలా ఒక లైన్ పెట్టుకోండి, స్లాట్ పెట్టేసేసి దెన్ ఆఫ్టర్ విన్, లాస్ అండ్ విన్ అనే వాళ్ళు మన చుట్టూ ఉంటారు ఈ మనుషులు. సో ఈ లాస్ విన్ అనే వాళ్ళు ఎవరు అనేది ఒక కాన్సెప్ట్, లాస్ అండ్ విన్. నెక్స్ట్ ఓకే, విన్ ఫస్ట్ది, లాస్ రెండోది. మీలో చాలా మందికి కాన్సెప్ట్ తెలిసి ఉంటుంది, నేను తెలియదని మాత్రం అసలు చెప్పను, ఎందుకంటే ఎవరైనా మానవ సంబంధాలు చెప్తే ఇది లాస్ విన్ ఒకటి, ఆ తర్వాత లాస్ లాస్ ఒకటి. ఓకే, ఇక మూడోది విన్ లాస్. ఇవే రెండే, అంటే విన్ లాస్ అనేది తిరిగి వస్తాయి, విన్ లాస్. నాలుగవది లాస్ లాస్, అంటే విన్ విన్. ఓకేనా, మళ్ళీ మళ్ళీ చెప్తా చూడండి, విన్ విన్ ఒకటి, లాస్ లాస్ ఒకటి, లాస్ విన్ ఒకటి, విన్ లాస్ ఒకటి. వాటిని తిప్పి రాయడం. ఓకేనా సార్, ఇవి 4 రకాలుగా ఈ కాన్సెప్ట్ ని 1 by 1 డిస్కస్ చేసుకుందాం. 4 నిమిషాలు పడుతుంది డిస్కషన్. సో లెట్ వి కెన్ కమ్ టు దట్ విన్ విన్ అనే దాన్ని ముందుగా డిస్కస్ చేసుకుందాం. దెర్ ఆర్ సమ్ పీపుల్ అరౌండ్ అస్, దే ఆల్వేస్ వాంట్ టు సీ ద సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళు మనల్ని గెలిచే విధంగా ప్రయత్నం చేస్తారు, మన చుట్టూ ఉండే వాళ్ళు గెలుపులోనే ఉంటారు. విన్ విన్ మెథడ్ లో మనం వెళ్దామని చెప్తాం. బిజినెస్ లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. సార్ మీరు మాతో కలిసి వస్తే మీ బిజినెస్ డెవలప్ అవుతుంది, ఈ రకంగా మాది కూడా డెవలప్ అవుతుంది. సో విన్ విన్ మెథడ్ లో ఉంటారు. కాబట్టి ఈ రోజు ఈ టైంలో మనకు విన్ విన్ మెథడ్ లో, అంటే మన దగ్గర ఉండే వాళ్ళలో విన్ విన్ మెథడ్ లో ఎవరెవరు ఉన్నారు ఒక్కసారి మనం ఆలోచించుకొని చూడగలగాలి. ఓకేనా, అంటే దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఒక సైకాలజిస్ట్ ఒక రోజున ఒక కొద్ది మందిని ఒక ట్రైనింగ్ ఇచ్చే సందర్భంలో, ట్రైనర్ వర్క్ షాప్ లో ట్రైనింగ్ ఇచ్చే సందర్భంలో ఈ హ్యాడ్ ఏ పర్టిక్యులర్ ఒక చిన్న యాక్టివిటీ చేశారు. ఏమన్నారంటే, ద సేమ్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ ఇస్ దాట్, సో ఈ ప్రపంచంలో నువ్వు కనీసం నీకు బాగా ఆప్తులుగా ఉన్నవారి ఈ 30 మంది పేరు రాయమని అన్నాడంట. అనగానే జస్ట్ ఇప్పుడు మనం ఉన్నాం 30 మంది పేర్లు ఎవరు, దెన్ ఆఫ్టర్ దే ట్రై టు రైట్ అబౌట్, అంటే మీకు ఆప్తులు మీకు బాగా నచ్చిన 30 మంది పేర్లు రాయమని అన్నారంట. అనగానే అందరు రాస్తూ 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 వచ్చారు. బేసిక్ గా ఇది మేము మీకు ట్రైన్ వర్క్ షాప్ లో ఖచ్చితంగా అక్కడ ఉండి చెప్పేటప్పుడు ఇది వర్క్ చేపిస్తాం, కానీ నేను డైరెక్ట్ చెప్తున్నాను. సో 30 మంది పేర్లు అన్న దగ్గర కొద్దిమంది 30 రాశారు, కొద్దిమంది 40 రాశారు, కొద్దిమంది ఇంకెక్కువ రాశారు. దెన్ ద సేమ్ సైకాలజిస్ట్ ఆస్క్డ్ దట్ యూ హ్యావ్ టు రిమూవ్ అట్లీస్ట్ ఈ 30 మందిలో 10 తీసేయండి, అంటే బేస్డ్ ఆన్ ప్రియారిటీ. మీరు అంటే ఇప్పుడు 30 మంది మీకు ఆప్తులు ఉన్నారు, ఈ ఆప్తులలో ఇంకా ఓకే సారీ స్మాల్ డిస్టర్బెన్స్. ఈ 30 మందిలో మీరు ఒక 10 మందిని రిమూవ్ చేసేయండి అన్న తర్వాత కొద్దిమంది అతి కష్టం మీద మెల్లిగా 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 10 మందిని రిమూవ్ చేశారు, ఇంకో 20 మంది అయితే మిగిలారు. ఈ 20 మందిలో కూడాను కాన్సెప్ట్ 3లో మరొక్కసారి ఇంకొక 10 మందిని రిమూవ్ చేయండి అన్నాక మళ్ళీ వాళ్ళు అలా ఇలా ఇలా 10 మంది రిమూవ్ చేస్తే ఇక మిగిలిన 10 మంది ఎవరో మనందరికీ తెలుసు. ఎవరు అయి ఉంటారు అంటే ఖచ్చితంగా అమ్మ నాన్నలు, తోబుట్టువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ఒకవేళ మనకి పిల్లలు ఉంటే మన పిల్లలు, వీళ్ళే 10 మంది వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ ద సైకాలజిస్ట్ ట్రై టు ఆస్క్ దట్, ఇక్కడ చాలా కష్టంగా ఒక మాట అడిగారంట. ఏంటంటే, నేను చెప్పడం మీకు ఇబ్బంది కానీ ఒక్క 5గురిని తీసేయండి అంటే పెన్ను ఇలా పడితే ఎవరిని తీసేయాలి, అందరు గజ 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 అనుకుతున్నారంట, దుఃఖం వస్తుందట. తీసేయడం అంటే మనిషి మన లైఫ్ నుండి దూరం ఎంత ఫీలింగ్. కొడుకుని తీసేద్దామా, తల్లిని తీసేద్దామా, తోబుట్టు సరే చెల్లెకి పెళ్ళయింది కదా, సరే చెల్లె పేరు కట్ చేసేస్తాం, తమ్ముడు వాడికి పెళ్ళయి వాడికి వాడు ఉన్నాడు కదా, వాడి పేరు కట్ చేసేద్దాం. ఇలా అయ్యాక చివరికి వచ్చిన తర్వాత ఈ 5గురు ఎవరు మిగిలారు అంటే ఆయన, ఆయన భార్య, వాళ్ళ పిల్లలకి దగ్గరకు వచ్చిందట కాన్సెప్ట్. అదే పెళ్లి కాని వాళ్ళకైతే అమ్మ నాన్నలకు వచ్చేసిందట. అందరు ఇలా చూస్తున్నారట, ఇంకెవరినన్నా ఈయన తీసేయమంటాడా ఈ 5గుట్లో అని చెప్పేసి అడుగుతున్నప్పుడు దెన్ ఫైనల్లీ ఒకసారి మీ ఆప్తులు ఎవరో చదవండి అన్న తర్వాత ఒక్కొక్కరు చదివారు. సార్ మా అమ్మ నాన్న మిగిలారు, 2 పిల్లలు మిగిలారు, లేదా మా అక్క చెల్లి, ఇలా చెప్తొచ్చారట. ఆయన ఫైనల్ గా ఒక మాట చెప్పారు, అసలు మీ పేరు మీరు రాసుకున్నారా అన్నాడంట. వన్స్ ఐ రిపీట్ ఇట్, మీ పేరు మీరు రాసుకున్నారా అందులో అంటే అక్కడ ఉండే వందల మందిలో ఎవ్వరు వాళ్ళ పేరు రాయలేరు. చూడండి, అంటే ఆప్తుడుగా మీకు మీరు లేరా? మీ మానవ సంబంధంలో ఈ బాడీతో మీలో ఒక ఆత్మ ఉంది కదా, మీకు మీరు ఎందుకు అంత సంబంధంగా లేరు అని అడిగాడంట. అంటే అందరు రిమూవ్ అయినా గానీ అందరు పరిచయం అయిపోయారు. అప్పుడు చెప్పాడు అనమాట, మీరు చనిపోయిన తర్వాత కూడా ఈ 5గురే మిమ్మల్ని పట్టించుకుంటారు. ఈ 5గురే తన భుజాన్ని ఇట్లా పెట్టుకొని మోయడానికి ముందుకు వస్తారు. ఈ 5గురే రేపటి రోజున నీకు సూతకం ఉండి నీ గురించి ఆలోచిస్తారు.
ఈ 5 6 నలుగురు లాగా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనకు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన సంబంధాలు ఇక్కడ నుండి స్టార్ట్ కావాలి. ఈ 5 దగ్గర నుండి మన యొక్క మానవ సంబంధాలు ప్రారంభించబడాలి అని ఆయన చెప్పి థియరీ చెప్పాడు. అందుకే మన కుటుంబంలో విన్ విన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే తండ్రి తను కష్టపడుతూ తను గొప్పగా ఉండి తన కొడుకుల్ని గొప్పగా చేసే విధంగా, తన కూతుర్ని గొప్పగా చేసే విధంగా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మన తల్లిదండ్రులు చాలా మంది మనకు విన్ విన్ పొజిషన్ లోనే ఉంటారు. కాబట్టి మన చుట్టూ ఉండేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన 5 చుట్టూ మనం ఉన్నాం. 5 దాటితే ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది, 10 మందిని సెలెక్ట్ చేసుకున్నాం, ఇంకో కాన్సెప్ట్ లో 20 మందిని సెలెక్ట్ చేసుకున్నాం, ఇంకో కాన్సెప్ట్ లో 30 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 5 తీసేస్తే రిమైనింగ్ 25 లో నీకు విన్ విన్ గా ఉండే వాళ్ళు నీ చుట్టూ ఎవరు? హూ ఆర్ ద పీపుల్ దట్ దే ఆల్వేస్ వాంటెడ్ టు సీ యువర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. దోస్ ఆర్ దట్ వాళ్ళని నువ్వు దయచేసి లైఫ్ లో మిస్ చేసుకోకు. విన్ విన్ ఫస్ట్ 30 మందిలో విన్ విన్ నీకు ఎంత మంది ఉన్నారు అంటే వాళ్ళు గెలవాలి, నిన్ను గెలిపించాలి, నిన్ను గెలిపించాలి, వాళ్ళు గెలవాలి, ఎలాగైనా సరే నీ కొరకు నేను కష్టపడాలి, నీ బాధని తన బాధగా స్వీకరించేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇది విన్ విన్ మెథడ్. ఇక రెండోది మెథడ్ లోకి వద్దాం, ఆపోజిట్, లాస్. నా లైఫ్ ఏమైనా పర్లేదు, వాడు ఎదగద్దు అంతే, నేను ఇంతే ఉన్నా, నాకు ఏది ఏమైనా పర్లేదు, వాడిని మాత్రం నేను ఎదగనివ్వను అంతే ఇంకా అని అనేవాళ్ళని లాస్ అండ్ లాస్. నిన్ను నాశనం చేస్తాడు, వాడు లాస్ అవుతాడు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఎంతమంది ఉన్నారు? మా అత్తన, దాని సంగతి చూస్తా, ఓకేనా, అసలు దాన్ని ఎట్లుంటుందో నేను చూస్తా, నువ్వెట్లా అడుగు పెడతావో నేను చూస్తా. అన్నదమ్ములు, అరే తమ్మ నీ సంగతి చూస్తారా, నేను చూసుకుంటాం మనం ఏడికంటాడికి అనేటువంటి ఇలా మానవ సంబంధాలని చెడగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? నేను ముందుగా చెప్పాను ఫస్ట్ గానే, రాక్షసుని దేవుడు మనలోనే పెట్టాడు. ఎప్పుడైతే ఆ రాక్షసుడు బయటకు వస్తాడో ఖచ్చితంగా మనం లాస్ పద్ధతిలోనే ఉంటాం. ఆ రాక్షసుడు మనలో నిద్రపోయి మంచిగా ఉంటున్నాడు కదా. ఓకే, ఈ రోజు ఇందాకే నాకు అనుభవంతో చెప్తున్నాను, రావణాసురుణ్ణి ఈ రోజు నిమజ్జనం చేస్తారు కదా, రేపు అంటే కాలబెడతారు కదా. అది నేనే ఇందాక తయారు చేసేటప్పుడు అనిపించింది అనమాట. అసలు ఈ రాక్షసుని మనం ఏం తయారు చేస్తాం, ఆయన గొప్ప భక్తుడు కదా, శివ భక్తుడు కదా. అంటే ఇది తయారు చేసేటప్పుడు ఒక పాముని పెడదాం, ఈయన చేతిలో కత్తి పెడదాం అని చెప్పేసి అంటుంటే నాకు అక్కడ గుర్తుకొచ్చింది. పాపం అంత గొప్ప భక్తుడికి కూడా చివరికి, అంటే శివుణ్ణి పూజించినటువంటి గొప్ప భక్తుడికి కూడా అదే దేవుడి చేతిలో చచ్చిపోయే అవకాశం దక్కింది. ఎందుకంటే రాక్షస గుణం ఆయనలో ఉన్నది కాబట్టి. అంత గొప్ప భక్తుడు ఒక రావణాసురుడు, ఆయన చేసిన పూజలు ఒకసారి రామాయణం బుక్ చదువుతుంటే రియలీ ఎట్లా అనిపిస్తుంది మనకి, ఎంత గొప్ప వ్యక్తి ఆయన, ఏ రకంగా చూసినా గానీ అసలు ఈ భూలోకంలో అత్యంత గొప్ప వ్యక్తి. కానీ ఆయనకు రెండు ఉంది, తనలో ఉండే రాక్షస గుణాన్ని అతి ఎక్కువ వాడుకున్నాడు. పరస్త్రీని పట్టడం తప్పు అని రాముడు చాలాసార్లు అన్నాడు. సీతాదేవి సందర్భంలో ఉండి చెప్తా ఉంటాను, నువ్వు నన్ను దొంగ చాటుగా తీసుకొచ్చావు, నిజంగా నువ్వు ఆ శివుడికి పూజించిన అంత గొప్ప భక్తి ఉన్నవాడివి అయితే నా భర్తతో తలపడి నా భర్తతో యుద్ధం చేసి అతన్ని గనక నువ్వు ఓడించి తీసుకొచ్చినట్టుంటే నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్నేమో, నీ గురించి నేను ఒక్క నిమిషం ఆలోచించేదాన్నేమో. కానీ దొంగ చాటుగా మారీషుడిని పంపించి నా భర్తని రాంగ్ రూట్ లో తీసుకెళ్ళి నన్ను ఎత్తుకొచ్చావు. అలాంటప్పుడు నీ యొక్క చెడ్డ గుణం అని చెప్తాంట. అలాంటి ఆ దుర్మార్గపు గుణం ఇప్పుడు ఏంటన్నాడు, నేను నష్టపోయినా పర్లేదు కానీ రాముడికి లైఫ్ ఉండొద్దు అని అనుకున్నాడు రావణాసురుడు. లాస్ట్ లోనే పోయాడు. చివరికి ఏం జరిగింది, అది జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ ఎంతమంది ఉన్నారో మనం గుర్తుపెట్టుకోవాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ లాస్. నెక్స్ట్ ఇంకా మూడోది చెప్పి విన్ విన్ చెప్పాను, రెండోది లాస్ చెప్పాను. ఇక మూడో కాన్సెప్ట్ ఉంటుంది, విన్ అండ్ లాస్. నేను గెలవాలి కానీ ఎదుటోడు మాత్రం ఓడిపోవాలి, నేను గెలవాలి ఎదుటి వాళ్ళు మాత్రం ఓడిపోవాలి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీంట్లో? సవతి తల్లి ఉన్నప్పుడు తన కొడుకు మంచిగా పెట్టి పక్క పిల్లగానికి మంచిగా పెట్టకపోవడం ఈ పరిధిలోనే వస్తుంది. సో నేను బాగుండాలి, తర్వాత వాడు ఏమైనా నాకు సంబంధం లేదు అని వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు బాగుండి మనల్ని తొక్కేవాళ్ళు, మనల్ని డెవలప్ అవ్వకుండా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాళ్ళని విన్ అండ్ లాస్ కాన్సెప్ట్ లో ఉన్నాం. అంటే వాళ్ళు డెవలప్మెంట్ చూస్తారు, మనల్ని మాత్రం తొక్కి పడతారు, మనల్ని అదిగనివ్వరు, డెవలప్ అవ్వనివ్వరు. ఓకేనా, వాళ్ళకి ఎంత ఆనందం అంటే ఎదుటోళ్ళని తొక్కడమే వాళ్ళకి ఆనందం. అంటే దాని వల్ల కూడా వాళ్ళకి ఎంతో కొంత డెవలప్ అవుతా ఉంటారు. హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ అరౌండ్ యువర్ హౌసెస్ టైప్ ఆఫ్ పీపుల్, దెన్ ఇట్ ఈస్ యువర్ టైమ్ దట్ యూ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ వీ కెన్ గో టు దట్ ఫోర్త్ కాన్సెప్ట్, దట్ ఈస్ దట్ లాస్ అండ్ విన్. సో ఎవరు లాస్ అండ్ విన్ అంటే వాళ్ళు నష్టపోయినా పర్లేదు కానీ నిన్ను గొప్పగా చూస్తారు. ఐ కెన్ సే 1000% ఆఫ్ దిస్ ఇస్ అవర్ పేరెంట్స్. నాన్న కాలుకు చెప్పులు లేకుండా తిరిగి నీకు చెప్పుళ్ళు ఉండాలని చూస్తూ ఉంటాం. తల్లి మనందరికీ తెలుసు, పెద్దవాళ్ళం, తను ఒక రోజు ఒక టైంకి అన్నం లేకపోయినా మనకి ఇవ్వాలని తను లాస్ అవుతుంది కానీ కొడుక్కి సక్సెస్ కి చూస్తూ ఉంటది. ఈవెన్ వైఫ్ అంతే, తను ఏమైనా కానివ్వండి నా కుటుంబం బాగుండాలి అని కూడుకున్నటువంటి మాతృమూర్తి తల్లి లాగా తల్లి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు. అంటే
మనము ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ ఉంటేనేమో మీరు ఎక్కడ ఉన్నారనేది మీరు అర్థం చేసుకోవాలి. పెళ్ళైన వాళ్ళకి మాత్రం కంపల్సరీగా థియరీ ఫోర్తే ఉంటుంది. మిమ్మల్ని వాళ్ళు లాస్ అయినా పర్లేదు, కానీ మిమ్మల్ని గొప్ప వాళ్ళని పెట్టడానికి చూస్తా ఉన్నారు. ఈ రోజు తండ్రి మీద కోపం రావచ్చు, తల్లి మీద కోపం రావచ్చు, మనకి చిన్న చిన్న విషయాలకి చూస్తా ఉన్నాం. పిల్లలు, నేను పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఎక్కడికైనా వెళ్తుంటే పేరెంట్స్ ఫస్ట్ చెప్పే మాట అదే, సార్ మా వాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మా వాడు నా మాట వినట్లేదు. స్కూళ్ళల్లో, కాలేజీలలో చాలా మంది ఇది వస్తుంటారు. అరే, ఒక 18 సంవత్సరాల వయసు రానటువంటి పిల్లగాడు ఈ రోజు అమ్మని తిడుతున్నాడు, నాన్నని తిడుతున్నాడు, తల్లిదండ్రులు అంటే అదే ఇట్లా తీసి ఎక్కడో పడేస్తున్నాడు. అసలు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? ఎందుకు వస్తుంది ఇంత కోపం? ఎందుకు వస్తుంది? ఒక 18 ఇయర్స్ ఉన్న పిల్లగాడు అంటే, నేను దీనికి మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూ, సుమన్ టీవీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేసి ఒక మాట చెప్పా. ఏమన్నానంటే, దీనికి ముఖ్యమైన కారణం కొంతవరకు నేను వీడియో గేమ్ అన్నాను. ఆయన అడిగాడు, ఎలా వీడియో గేమ్ కారణం అన్నాడు. అవునండి, పొద్దున్న లేచిన తర్వాత ఒక పిల్లగాడు మొబైల్లో పట్టుకుంటున్నాడు, వీడియో గేమ్ చేస్తున్నాడు. అసలు గేమ్ అంటే ఏంటిది? ఐ కెన్ సే దట్ గేమ్ అంటే ఏంటిది? గేమ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద కిల్లింగ్ ఆఫ్ అనదర్ పర్సన్. చాలా వరకు అయితే కొన్ని గేమ్స్ అయితే ఎదుటి వాళ్ళని చంపేస్తా ఉంటాయి. కాబట్టి ఓ పిల్లాడు ప్రొద్దున్న లేసి వాడు కాస్త స్కూల్ కు పోకముందు కాసేపు గేమ్ ఆడతాడు, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ ఆడతాడు. అంటే ఎంతసేపు వాళ్ళకి ఏం జరగాలి? ఎదుటి వాళ్ళని చంపాలి, 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 ఎవ్రీథింగ్ ఇట్లా జరుగుతుండే. సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ఎదుటి వ్యక్తిని కత్తులతో చంపడము, తలలు కట్ చేయడము, రక్తాలు గారడమే వాళ్ళు నేర్చుకుంటున్నారు. రోజు అదే చంపడం చంపడం అయిన తర్వాత మనిషికి కోపం పెడుతుంది. వాడికి గెలవాలని చూస్తాడు, వాడికి గెలిచే సందర్భంలో ఓడిపోతే వాడికి కోపం వస్తుంది. కాబట్టి ఫోన్ ఇట్లా ఇట్లా తిప్పుకుంటూ గుండె హార్ట్ బీట్ పెరుగుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. అనవసరంగా లేనిపోని టెన్షన్ తెచ్చుకొని 50, 60, 70 సంవత్సరాలలో కొడుకు కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసే దగ్గర ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేటువంటి ఒక మధ్య వయసు వ్యక్తి తీసుకునే టెన్షన్స్ అన్ని ఈ రోజు ఒక 18 సంవత్సరాల వయసు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసుకున్నాడు తనకు తానుగా. ఈ ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆటోమేటిక్ గా ఆ కోపమే పెరిగి అదే కోపాన్ని ఇంటికాడ అమ్మనాల మీద ప్రదర్శిస్తున్నాడు అని చెప్పాను. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ. కాబట్టి మానవ సంబంధాలలో ఈ టైప్ నలుగుట్లో మనం ఎక్కడ ఉన్నాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం గుర్తుపట్టుకొని విన్ విన్ పొజిషన్ ఉన్న వాడిని ఆల్వేస్ మన చుట్టూ పెట్టుకొని వాళ్ళని అలాగే డెవలప్ చేసుకుంటూ పోయి, ఎవరైతే వాళ్ళు నష్టపోయినా పర్లేదు, మన గురించి, మన డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, వీళ్ళు నాకు తెలిసి బహుశా 5 ఉంటారు. మన తండ్రి ఉంటాడు, మన తల్లి ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం ప్రధానంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని మరొకసారి అందరికీ ఉన్నది మనం గుర్తు చేసుకుంటున్నాం. అమ్మ నాన్నలతోనే ఉన్నాం, కానీ అయినప్పటికీ కూడాను ఈ కాన్సెప్ట్ ఈ నలుగురు దగ్గర నుంచి మనం ఇది తీసుకున్నాం. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక మనకి అంటే ఈ 4 కాన్సెప్ట్లలో నుండి ఇంకా కొంచెం బయటకు రాగలిగితే, ఇంకా మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులలో ఇంకా మనకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే, చిన్నప్పుడు చదువు చెప్పిన గురువులు, గురువుగా మన లైఫ్ కి ఒక ఆకారాన్ని ఇచ్చిన వారు, వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటాం. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరు అని తెలంగాణలో ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఆయన మాజీ సీఎం అంటారు. మరి జగన్ గారు ఎవరు అని ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా అడిగితే ఖచ్చితంగానే మాజీ సీఎం అంటారు. అంటే మాజీ రాష్ట్రపతి ఉన్నాడు, మాజీ సీఎం ఉన్నాడు, ఇంకా మాజీ పిఎం కూడా ఉన్నారు. కానీ మనకి ఎల్కేజీలో చదువు చెప్పినా, ఇంటర్లో చదువు చెప్పినా గురువు ఆల్వేస్ గురువు. మాజీ గురువు అని మనం ఎక్కడ కూడా వాడం. ఎందుకంటే ఆయన కంటే మనం గొప్ప స్టేటస్ లో ఉన్నా కానీ ఆయన మనకి ఎప్పుడు కూడాను గురువే. ఒక రోజు వినాయకుడు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అదే సమయానికి ఆ రోజు సెప్టెంబర్ 5 అట. ఓ పిల్లాడు రోడ్డు పైన కూడా వినాయకుడికి ఎదురుగా పోతున్నాడంట. వినాయకుడు చాలా ఆనందంతో ఏమన్నాడంట అంటే, ఏమండి మీరు ఎటు వెళ్తున్నావు బాబు అని అడిగాడట. ఈరోజు సెప్టెంబర్ 5 కదా వినాయక, నమస్కారం చేసేస్తాను. అట్లెందుకు, సకల పూజలు ముందు నాకే చేస్తారు కదా, అసలు నేనే కదా దేవుడిని. యునో, మా ఫాదర్ ఎంత గ్రేట్ నీకు తెలుసా? శివుడు, ఆయన దగ్గర పాము ఉంటది, పార్వతి మాత, మా అమ్మ చాలా గొప్పది, ముందు నాకు నమస్కారం చేయని వినాయకుడు కావాలని అబ్బాయిని అడిగాడంట. అబ్బాయి ఉండి, లేదు లేదండి నేను నీకు నమస్కారం చేయను, గురువుకి వేసి వచ్చినాక నీకు వేస్తానన్న. అన్న తర్వాత వినాయకుడికి ఒక ఇంత కోపం వచ్చిందట. సరే నువ్వు వెళ్ళి రాపో అన్నాడు. వెళ్ళి రాపో అన్న తర్వాత అబ్బాయి అలా వెళ్ళి గురువుకి నమస్కారం చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వినాయకుడికి నమస్కారం అని చెప్పేసి శుక్లం వరదం అని చెప్పేసాడు. ఇప్పుడు వినాయకుడికి ఆశ్చర్యం అడిగాడంట, ఏంటి బాబు మరి అదేదో ముందు నాకే నమస్కారం చెప్తే అయిపోతుండే కదా, గురువుకి ఎందుకు చెప్తామనంటే అన్నాడట. వినాయక, మీరేం తప్పు పట్టుకోకండి, అసలు మీరు వినాయకుడని, మీకు మనిషి తల కాకుండా ఏంటిది ఏనుగు తల ఉంటదని, మీకు తొండెం ఉంటదని, మీ తలని సాక్షాత్తు మీ తండ్రి కట్ చేశాడని, ఇవన్నీ మీరు నాకు చెప్పారా అంటే చెప్పలేదు. మరి మీ తల్లి పార్వతని మీరు నాకు చెప్పారా? చెప్పలేదు. మరి ఇవన్నీ నాకు ఎవరు చెప్పారు? నాకు తెలియదు, నాకు చెప్పింది మా గురువే. అందుకే మిమ్మల్ని పరిచయం చేసిన నా గురువుకే నేను దండం పెడతా అన్నాను.
నా ఉద్దేశం ఇక్కడ దేవుడిని వదిలేసి గురుకే నమస్కారం పెట్టాడనే నెగటివ్ కాన్సెప్ట్ నేను చెప్పట్లేదు. బికాస్ ఆఫ్ దట్ హియర్ a God, the living God is that a teacher. A teacher can show the way how to reach the God. మనలో ఉండే ఈ యొక్క రాక్షస తత్వాన్ని ఏదైతే ఉంటాడో దాన్ని కొంచెం పక్కన పెట్టి మనలో ఉండేటువంటి ఆ దేవుణ్ణి పూజించగలిగేటువంటి వ్యక్తిని బయట తీసుకొస్తాడు. సో అకార్డింగ్ టు ఠాగూర్ ఫిలాసఫీ, సో హూ ఈస్ ద బిగ్గెస్ట్ పూర్ పర్సన్ ఇన్ ద వరల్డ్? అసలు ఈ ప్రపంచంలో అత్యంత బీదవాడు ఎవరు అని అంటే, అకార్డింగ్ టు ఠాగూర్ హీ సేస్ దట్ ద పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ టైమ్ to pray to the God is the biggest poor person in the world. That we can understand. Such a great philosophy. దేవుణ్ణి, మీకు ఏ దేవుడు నన్ను నచ్చనియండి, దేవునికి మొక్కడానికి సమయం లేని వ్యక్తి ఈ ప్రపంచంలో అత్యంత బీదవాడు అంటారు. సో ఒకసారి మనం ఠాగూర్ బుక్ టచ్ చేస్తే మానవ సంబంధాల్లో అత్యంత ముఖ్యమైనది మనిషికి భగవంతుడికి ఉండే సంబంధం. దీని గురించి మనం ఒక మాట చెప్పుకోవాలి. సో వి నో దట్ అవర్ ఇండియన్, ద ఫస్ట్ నోబెల్ అవార్డు ఫర్ దట్ we have received Indian Nobel Award for the book of that Gitanjali. In the year of 1912, it has been produced. Then after, the committee of that Nobel committee has declared that in the year of the 1913, Rabindranath Tagore has been awarded for that Nobel Award for the literature. So this is the first Nobel Award for India. So let we can understand what has been written in the book. అసలు ఏం రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఏం చెప్పారు మరి ఆ బుక్ లో అంటే ఒకటే చెప్పారు. నిజానికి మీకు వీలైతే దయచేసి ఆన్లైన్ లో గీతాంజలి అనే బుక్ అవైలబుల్ ఉందండి. జస్ట్ 56 రూపీస్ అండి. మీ పిల్లగాడు ఒకసారి రోడ్డు మీద టిఫిన్ చేసినంత పాటి కాదు, 56 రూపీస్. ఈ రోజు మీరు మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి, మానవ సంబంధాలలో అత్యంత ముఖ్యమైనది గీతాంజలి బుక్ మీ పిల్లలతో చదివించండి. దయచేసి మీరు కూడా చదవండి. నాకైతే చాలా ఇష్టమైన బుక్. జస్ట్ ఇప్పుడు 50 రూపాయలకి వస్తుంది కాబట్టి మీరు కొనే ప్రయత్నం చేయండి. గీతాంజలి బుక్ ఇంగ్లీష్ లో ఉంది, లేదు అది పూర్తిగా తెలుగులో కావాలంటే తెలుగులో కూడా దొరుకుతుంది. అందులో ఆయన మానవ సంబంధాల గురించి కొంచెం తట్టి లేపుతూ ఒక్క దగ్గర ఒకటి రాశాడు. గీతాంజలి బుక్ మొత్తం చదివిన అనుభవంతో నేను చెప్తున్నాను సార్స్ మేడమ్స్. ఆయన మనిషికి భగవంతుడికి ఉన్న సంబంధం గురించి రాశాడు. మరి మనిషికి ఉండే మానవ సంబంధాలు కదా, మరి మనిషికి దేవుడికి ఉండే సంబంధం ఏంటి? అది కూడా మానవ సంబంధమే కదా. అంటే రావణాసురుడు అన్ని రకాల ఏమంటారు కోరుకున్నాడు. నాకు నీరు నిప్పు గాలితో చావు ఉండకూడదు, ఓకే. నన్ను ఏ దేవతలు చంపకూడదు, ఓకే. నన్ను ఏ రాక్షసుడు చంపకూడదు, ఓకే. అసలు నాకు నీళ్ళు భూ ఎక్కడ ఏది లేదని ఇవే కోరుకున్నాడు. ఆయన ఏంటంటే ఇక నన్ను ఎవరేం చేస్తారు అనుకున్నాడు. కానీ ఎంత గొప్ప ఒక చిన్న తప్పు చేస్తాడు కదా. ఎంత తప్పు చేస్తాడు అంటే, మానవులతో నాకు చంపేటువంటి నన్ను చంపే మానవులు కూడా నన్ను చంపద్దని ఎక్కడ కోరుకోడు ఆయన. ఎందుకు అనుకుంటాడు? మానవుడు ఏ పాటు తీసేస్తే పోతాడు అనక అతన్ని చంపడానికి శ్రీరాముడు మానవ అవతారంలోనే వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనిషికి దేవుడికి ఉన్న సంబంధమే కదా. అందుకే ఠాగూర్ గారు చెప్తా ఉంటాడు, వెన్ యూ గో టు ద టెంపుల్, దయచేసి మీరు టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన ఫిలాసఫీ, వెన్ యూ గో టు ద టెంపుల్ డోంట్ ఆస్క్ గాడ్ ఫర్ ఎనీథింగ్, బికాస్ హీ ఈస్ ద సోర్స్ దట్ యు హావ్ టేకెన్ యువర్ బర్త్ ఫ్రమ్ ద గాడ్. నీ జన్మకి నీ పుట్టుకకి కారణం దేవుడే అయి ఉంటే నీకు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలియదా? ఇస్తాడు. కాబట్టి అక్కడ కూర్చొని ఇట్లా పెట్టుకొని ఆ బీడ్స్ 1 by 1 ఇట్లా పెట్టుకొని 108తో నువ్వు జపం చేస్తే నీకు మంచిదే. కానీ జస్ట్ ఓపెన్ యువర్ ఐస్, ద గాడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ర్యాక్. The God himself went out, and where the tiller is tilling the lands, you can see the face of the God అని చెప్తా ఉంటాడు. తెలుగు చెప్పే ప్రయత్నం చేస్తా. నువ్వు ఆ రాతి విగ్రహాలలో నువ్వు దేవుణ్ణి చూస్తున్నావేమో, ఆ దేవుడు రాతి విగ్రహాల నుంచి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడండి. ఈ స్వార్థ పరుల మానవ జీవితాల్లో నేను ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు. ఆ బండలో దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడంటే కష్టజీవి యొక్క చెమట చుక్కలు ఉన్నాడు. 3 పూటలు తినడానికి కూడా తిండి దొరకనటువంటి ఒక భిక్షగాడి ముష్టి మెతుకులో దేవుడు ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి దర్శించుకో అంటాడు. ఎంత అద్భుతమైన ఫిలాసఫీ అంటే అంత అద్భుతమైన ఫిలాసఫీ ఠాగూర్. మనిషికి దేవుడికి ఉండే సంబంధాన్ని అద్భుతంగా చెప్తాడు. కాబట్టి నువ్వు దేవుడికి వెళ్ళినప్పుడు దయచేసి నువ్వు దేవుడితో బేరం ఆడకు. అసలు నువ్వు పూజిస్తున్నావా, బేరం ఆడుతున్నావా? నిజమే, బేరం ఆడుతున్నావు. ఎందుకు బేరం ఆడుతున్నాం? లేదు కదా, రైట్. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాం, ఎంత అండి కూరగాయలు? 30 రూపాయల కిలో. ఏమండి 2 కిలోలు తీసుకుంటాను, 60కి బదులుగా 50కి ఇస్తారా? వీ కెన్ ఆస్క్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. 2 కిలోలకి 60 కావాలి కదా, మరి 50కి ఇస్తారని మనం అడుగుతాం. దీన్ని బేరం అంటారు. అంటే మీరు 50కి ఇస్తే నేను 2 కిలోలు కొంటా, మీరు 50కి ఇస్తే అంటే మీకు అది ఇస్తే ఇది కొంటా, ఇది ఇస్తే అది కొంటా, ఇంతకి ఇస్తే ఇది కొంటా, ఇంతకి ఇస్తే ఇది కొంటా అని చేసేది బేరం అంటారు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, దేవుడా
నా మనసులో నేను ఒకటి అనుకుంటున్నా, నాకు అందులో 1,00,000 ఇస్తే నేను నీకు 20,000 ఇస్తా. ఓకేనా? నేను ఇల్లు కట్టాలి అనుకుంటున్నా, నేను ఇల్లు కట్ట నిజంగా కడితే నీకు ఒక బంగారి చేసేసి తిరుపతిలో పెట్టేస్తా. ఒకవేళ నువ్వు ఇల్లు కట్టలేవు, నువ్వు తిరుపతిలో అది పెట్టలేవు, లేదా వేములవాడ రాజ్యానికి ఒక వెండి నంది చేస్తారు మొక్కుకున్నావు, ఏంటిది నీ బిజినెస్ లో సక్సెస్ రావాలో, కొడుకు ఎంబీబీఎస్ సీట్ వల్ల రాలేదు, ఇప్పుడు మరి అక్కడ పెట్టావా పెట్టలే అంటే తప్పేవరిది? దేవుందే. ఆ దేవుడు ఎట్లయితుంది? అవును కదా, మరి దేవుడు చెడ్డవాడే కాబట్టి నీకు ఎంబీబీఎస్ సీట్ ఇవ్వలేదు, లేదా నీకు ఇల్లు కట్టే అవకాశం లేదు కాబట్టి దేవుడు చేశాడు అంటే, తను చేసిన తప్పునికి దేవుడు మీకు నెట్టేస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి భగవంతుడితో బేరం వద్దు. కాబట్టి నువ్వు ఏది కోరుకోకంటే, నేను ఇది ఇస్తే నీకు అది ఇస్తా, వద్దు, ఆ పద్ధతి నుండి నువ్వు బయటకు రా అని చెప్పేది ఠాగూర్ ఫిలాసఫీ. మంచిగా అనిపిస్తుంది, బుక్ చదివితే తెలుస్తుంది. కాబట్టి భగవంతుడితో బేరం అద్దు. అందుకే మానవ సంబంధాలు అదే మళ్ళీ చెప్తా ఉంటాడు, నీకు జన్మనిచ్చింది దేవుడే, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తనకు తెలుసు, నువ్వు నిమిత్తం మాత్రం నీ పనులు చేసుకుంటావు, సాధ్యమైనంత వరకు నీ వెనకాల పెంచుకుంటావు. అసలు మనిషి అంటే ఎవరండి? అసలు మనిషి అంటే ఎవరు? మళ్ళీ కాన్సెప్ట్, మనిషి అంటే ఎవరు? మనిషి అంటే ఇప్పుడు మనం ఎలా అంటే, ఒక ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కేటప్పుడు ఒక ఏమంటారు, ఆ వెయిటింగ్ హాల్ ఉంటది కదా రైల్వే స్టేషన్లలో, మనం అక్కడ కూర్చున్నాం, ఇప్పుడు వెయిట్ చేస్తా ఉన్నాం, మన ట్రైన్ అనేది మన కొరకు వస్తుంది. ఒక ట్రైన్ వచ్చింది, నా చుట్టూ ఉన్న 4 ప్యాసింజర్ పోయి అందులో ఎక్కేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొక ట్రైన్ వచ్చింది, ఇంకొద్ది మంది వెళ్ళారు. నా ట్రైన్ రాలే, కాస్త లేట్ ఉంది, నేను అక్కడ వెయిటింగ్ చేస్తున్నాను. వెయిటింగ్ హాల్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుంది అంటే, బ్యూటిఫుల్ కర్టెన్స్ ఉంటాయి, అద్భుతమైన ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంటది, వెయిటింగ్ హాల్ లో ఉన్న కుర్చీ ఇంకా అద్భుతంగా ఉంటది. ఓకేనా? సోఫా ఉంటది, అక్కడ కాసేపు కాగానే నీళ్లు తీసుకొచ్చే వర్కర్స్ ఉంటారు. ఓకేనా? బ్యూటిఫుల్ గా మ్యూజిక్ వినిపిస్తూ ఉంటది. ఇక్కడ ఉన్నంతసేపు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ నేను ట్రైన్ ఎక్కేటప్పుడు నా వెంట ఆ యొక్క డోర్ కట్టెన్ నేను వెంబట తీసుకెళ్ళలేను, అందంగా లైట్ ఇచ్చేటువంటి లైట్ ని నా వెంట పట్టుకెళ్ళలేను, నాకు ఎంతో ఆనందంగా సేఫ్ గా ఉన్నటువంటి సోఫాని నేను నా వెంట తీసుకెళ్ళలేను. ఓకేనా? ఇక్కడ ఉన్న వర్కర్ ఎవరు నాతో రారు, ఎందుకంటే నేను ఇక్కడ షార్ట్ టైం మాత్రమే ఉండి నా ట్రైన్ వచ్చినప్పుడు నేను ఎక్కి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని. దీన్ని యాజిటీగా అన్వయించుకుంటే మన హ్యూమన్ లైఫ్ ఇలాగే ఉంటది. నువ్వు మనిషివి కాబట్టి నీ మనిషి తత్వం ఇలాగే ఉంటది అని చెప్తాను. సో అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. కాబట్టి దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి, మన మీద ఆధారపడి ఉంది. ఓకే, ఇకపోతే ఫ్యామిలీ రిలేషన్ లో అత్యంత ముఖ్యమైనది మదర్ ఫాదర్, వీళ్ళిద్దరి గురించి చెప్పి సెషన్ క్లోజ్ అవుతుంది. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు మాట్లాడబట్టి అర్ధగంట అవుతుంది. మీకు ముందే చెప్పాను, నేను చెప్పిన మాట చెప్పకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతూనే ఉంటాను. ఈ అర్ధగంటలో అమ్మ నాన్నల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ఆ నాకెందుకో ఈ సెషన్ మంచిగా అనిపించింది. ఇది కూడా నాకు గంపనాశ్వరరావు సార్ గారు నేర్పించారు. నేను విజన్ లీడ్ ఇండియాలో 2020 అప్పుడు అబ్దుల్ కలాం గారు తయారు చేసినటువంటి విజన్ 2020 కార్యక్రమంలో నేను ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు, నేను డిగ్రీ హైదరాబాద్ లో నిజాం కాలేజ్ చదువుతున్నప్పుడు గంపనాశ్వరరావు సార్ గారే మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు, సుదర్శన్ ఆచార్య ఆధ్వర్యంలో. అప్పుడు సార్ మాకు ఏంటంటే ఒక సెషన్ నేర్పించారు. ఎంత అంటే, మాకు ఒక హాల్లో ఒక 200-300 మంది మేము ఉంటే, ముందు లైట్లు క్లోజ్ చేయించారు, చీకటి చేశారు గదిని గంప సార్ గారు. చేసేసినాక చీకటి అయిపోయింది, కంప్లీట్ చీకటి, కిటికీలు పెట్టేయమన్నారు, పెట్టేసాం. అప్పుడు అందరినీ కళ్ళు మూసుకున్నాం. ఇక మాకు చెప్పారంటే, ఆ రోజు విన్న ఆ క్లాసు ఈ రోజు వరకు నేను కనీసం ఒక 500-600 స్టేజ్ల మీద చెప్పుంటాను. అద్భుతం అంటే అద్భుతం. మీరు కూడా మానవ సంబంధాలు అనేటువంటి క్లాస్ ని మీరు చెప్పగలిగితే, రేపు ఈ రోజు ఇంపాక్ట్ ఫౌండేషన్ నుండి మీరు రేపు చీఫ్ గెస్ట్ గా వెళ్ళొచ్చు. ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అయ్యారంటే మీ ఒక విషయం 100 మందికి తెలుస్తుంది, న్యూస్ పేపర్ లో మీరు ఇచ్చుకుంటారు. రాబోయే 2-3 నెలలలో మిమ్మల్ని ఎక్కడికైనా చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు. అప్పుడు స్కూళ్ళు కాలేజీలు కనుక వెళ్తే, ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్, ఈ కాన్సెప్ట్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. వీలైతే అవసరం ఉన్న మీరు దీన్ని వాడుకోవచ్చు. ఓకే, సో దయచేసి నేను మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపున ఏంటంటే, అందరు కూడాను ఆ కొంచెం కంఫర్ట్ గా కూర్చొని, ఓకేనా సార్, బాగా ఇట్లా కూర్చొని ఒక 15 మినిట్స్ పడుతుంది ఈ కాన్సెప్ట్ లో. ఆ దయచేసి కొంచెం కాళ్ళు ఇట్లా దూరంగా పెట్టుకొని, చేతులు అవన్నీ దూరం పెట్టుకొని, స్ట్రైట్ గా ఇట్లా ఎట్లా అంటే మనం ఒక చిన్నగా ప్రాణాయామం చేసినట్టుగానే మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా కూర్చోండి దయచేసి. ఓకే, ఐ రిక్వెస్ట్ యు ఆల్. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, గురువులందరూ ఈ బ్యాచ్ లో. అయితే ఈ క్లాస్ నేను ఎందుకంటే దీని కొరకే సార్ నన్ను అడిగాడు అనమాట, సార్ మీరే చెప్పండి సార్ ఈ క్లాస్ అన్న తర్వాత నాకు ఎందుకో ఈ కాన్సెప్ట్ కొరకు తీసుకున్నాను. రైట్ సార్, ఓకే సార్, అందరికి ఒకసారి మంచిగా ఫ్రెష్ గా పర్ఫెక్ట్ గా కూర్చున్న తర్వాత దెన్ ఐ ఆస్క్ యూ ఆల్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. దయచేసి ఇక వీడియో కుండని అందరు వీడియో ఆన్ చేసేసారు కదా,
సో ఒకసారి మీ అందరూ దయచేసి కళ్ళు క్లోజ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఓపెన్ చేసి అంతవరకు మీరు ఓపెన్ చేయకండి, డిస్టర్బ్ లేకుండా ఉండండి. ఒకవేళ ఇంకా చాలా అదృష్టం ఏంటంటే మీ పక్కన వైఫ్ లేదా ఇంకా పిల్లలు ఎవరైనా మేడం వాళ్ళు అట్లా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టుకోండి, ఇంకా బాగుంటాం. ఎందుకంటే వాళ్ళు లేచి మీ కాళ్ళు మొక్కుతుంటారు అంతే. నేను సెషన్ అంటే చెప్తుంటాను, ఇది మాత్రం మీకు హైలైట్ అంటే హైలైట్ గా ఉంటుంది. ఓకేనా సార్? రైట్. నౌ ఆల్ ఆఫ్ యు క్లోజ్ యువర్ ఐస్. ఓకే సార్. ఊపిరి గాఢంగా పీల్చుకోండి, వదిలేయండి. మరొక్కసారి గాఢంగా పీల్చుకొని వదిలేయండి. థ్యాంక్ యూ సార్. అందరికీ కళ్ళు అలాగే మూసుకొని ఉండండి. ఒక్కసారి ఇట్ ఈస్ యువర్ టైం. యూ కెన్ రీకలెక్ట్ ద బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ యువర్ మదర్. కన్న తల్లి యొక్క ఆ అందమైన ఆమె యొక్క ముఖార విందాన్ని మనస్ఫూర్తిగా ఒక్కసారి మనసులో తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎంత బాగుందో కదా కన్న తల్లి. సార్ నా మాటలు కొంచెం ఎవరికైనా దుఃఖం వస్తుంది, దయచేసి మీరు మళ్ళీ మాట్లాడడానికి కావాల్సింది కొంచెం అట్లా అట్లా అనిపిస్తుంది, ఆ దుఃఖం కూడా వస్తుంది. ఓకే, చాలా మందికి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి అలాగే మన నాన్నగారు ఎన్నో బాధ్యతలకు మారిపోయారు, ఎన్నో సమస్యలను సాల్వ్ చేసి ధైర్యాన్ని ఇచ్చి నేనున్న బిడ్డ అని చెప్పేసి మన పక్కన నిలబడ్డ యొక్క తండ్రి, ఒక్కసారి ఆయన యొక్క అందమైన ఫేస్ ని ఈ క్షణంలో గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ సార్. అమ్మగారు గుర్తుకొచ్చారు, నాన్నగారు గుర్తుకొచ్చారు. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇలా ఇంత మందిలో అమ్మగారిని నాన్నగారిని నేను మీకు గుర్తు చేయగలిగాను. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళంతా ఆయుర ఆరోగ్యాలతో ఎలా కాలం జీవించాలని వాళ్ళ పద పద్మాలకి నా తరపున నేను నమస్కారం చేస్తాను. ఒకసారి అమ్మ నాన్న వీళ్ళ పెళ్లిని మనం చూడలేదు. ఒకసారి అమ్మ అందమైన ఆ పెళ్లి బట్టలలో ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ కాలంలో వాళ్ళకి పెళ్ళైనప్పుడు అలా పెళ్ళయి, నాకు తెలిసి చాలా సందర్భాలలో వాళ్ళు చాలా తక్కువ ఆ లైఫ్, తక్కువ డబ్బులతో చాలా కష్టం మీద వాళ్ళ యొక్క ఆ లైఫ్ ని స్టార్ట్ చేసి ఉండొచ్చు మనం పుట్టకంటే ముందు. ఓకే, అతి కష్టం మీద వాళ్ళు ఒక ఇద్దరు ఏదో రెండు ఇంట్లో అన్నం వండుకోవడానికి రెండు గిన్నెలతోనే వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. సపోజ్ తెలియదు మనకి. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక రోజు మదర్ వెళ్ళి నాన్నగారితో ఇలా చెప్పింది. ఏమని తెలుసా? నవ్వుకుంటూ వెళ్ళేసేసి, ఏమని, ఏంటండి ఏమైంది? అదే నేను ఒక జన్మనివ్వబోతున్నాను. వావ్, వాట్ ఏ గ్రేట్ థింగ్. మన వంశంలో ఒక్కరు రాబోతున్నారా? ఎంత ఆనందపడి ఉంటాడు ఆ క్షణాన మన తల్లి తండ్రి ఇద్దరు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఫోన్లు లేవచ్చు వాళ్ళకి, అందరికి ఫోన్ చేసి చెప్పుకోవడానికి, కానీ మనసులో అయితే ఒక ఇంత ఆనందం. ఓకేనా? అప్పుడు నాన్నగారికి వాళ్ళ నాన్నకి చెప్పాలి ఈ విషయాన్ని, కానీ ఎలా చెప్పాలి? సో ఎంతో ఆనందం. వాళ్ళ అమ్మగారికి అంటే మన నానమ్మ తాతయ్యలకి చెప్పాలి, ఎంతో ఆనందం. ఆ క్షణం మనం కడుపులో ఉన్నాం. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. 2 నెలలు 3 నెలల వయసు వచ్చింది, కడుపులో ఎదుగుతున్నాం. అమ్మకి వాంతులు ఓకారాలు, నడిస్తే నడవరాదు, కూర్చుంటే కూర్చోరాదు. అడుగడుగులో ఆమెకు విపరీతమైనటువంటి నడుము నొప్పి. అయినా గాని రోజు పిరికెడు టాబ్లెట్లు వేసుకుంటూ, వాసన వస్తున్న టాబ్లెట్లను కూడా మింగాలని ఇంట్రెస్ట్ లేకపోయినా మింగుతూ, కడుపుని ఇలా పెట్టుకొని నా కొడుకున్నాడు, నా కూతురు ఉందని చెప్పేసి మనల్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి 5వ నెల టైం వచ్చింది. కడుపులో ఆమెకు స్పేస్ సరిపోతలేదు. మనం ఎదుగుతా ఉన్నాం. తల్లి యొక్క మాంసం ముద్దల్ని మనం ఆహారంగా తీసుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మనం ఎదుగుతున్నాం. అమ్మ పొట్ట సరిపోవట్లేదు. కాళ్ళు పెట్టి గిరగిర గిరగిర తిరగడానికి సరిపడిన స్పేస్ లేనప్పుడు మన కాళ్ళ బట్టి తంతున్నాం, మోచేతులు బట్టి ఇలా అంటున్నాం. అమ్మ యొక్క గర్భాశయాన్ని వెడల్పు చేసుకుంటున్నాం మనం. ఆమెకి ఎంతో నొప్పిగా ఉంది, అయినా తను భరించింది. 7వ నెల వచ్చేసింది. కడుపులో తిరగలేదు, కూర్చుంటే కూర్చోలేదు, నిలబడితే నిలబడలేదు. ఏది తిన్న వాంతులు ఒకారాలు. వెళ్ళకిలా పడుకోవాల్సిన పరిస్థితి. బొర్రలో పడుకోలేదు, వన్ సైడ్ కు పడుకోలేదు. ఏ రాత్రి నిద్రపోయిన రోజు లేదు ఆమెకి హ్యాపీగా. సో ఏ అర్ధరాత్రి కాలు బట్టి బలంగా దంటే అమ్మా అని చెప్పేసి ఆ కడుపుని పెట్టుకొని చూసుకొని నొప్పిని కూడా భరించి, ఓహో తన్నింది నా కొడుకే కదా, నన్ను కాలు బట్టి తన్నింది నా కూతురే కదా అని చెప్పేసి ఆ క్షణాన ఆమె ఎంత బాధని అనుభవించిందో ఈ క్షణంలో మనం గుర్తు చేయాల్సిన అవసరం మనకున్నది. అటు తర్వాత ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సర్జరీ జరిగేటువంటి ఆపరేషన్స్ ఉండే పరిస్థితులలో ఒక డాక్టరు దాదాపు ఒక పెద్ద స్కేల్, ఒక 12 అంటే ఒక పీటు పొడవు ఉండేటువంటి, ఒక అడుగు పొడుగు ఉండేటువంటి ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చి తన వెన్నులో పెట్టి మత్తు ఇంజెక్షన్ ఇస్తుంటే
ఆ నొప్పి తట్టుకోలేక కీకలు పెడుతూ కేకలు పెడుతూ అమ్మ ఎంత నరకయాత అనుభవించిందో. కేవలం కళ్ళు మాత్రమే కనిపించేటువంటి మనుషుల మధ్య, అంటే డాక్టర్ల మధ్య కత్తులు కటార్లు పట్టుకొని కత్తెరలు పట్టుకొని ఉంటుంటే నాకు ఏమవుతుందో అని ఆ గజ 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 వణుకుతుంటే, తండ్రి బయట నా బిడ్డకి ఏమవుతుందో అని వాళ్ళ తండ్రి, నా భార్యకి ఏమవుతుందో అని చెప్పేసి నాన్న వెయిట్ చేస్తుంటే, మన పుట్టుక కొరకు ఈ ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంటే, ఆ క్షణంలో అమ్మాయి సొమ్మసిల్లి పడిపోయినట్టుగా ఉంటే, ఒక డాక్టర్ కత్తి పట్టుకొని పొట్ట పైన అడ్డంగా ఇలా ఒక లేయర్ కోయగానే, లేయర్ వెనుక పొర వెనుక పొర, పొర వెనుక పొర, పొర వెనుక పొర కోస్తుంటే, ప్రతి పొరలో నుండి రక్తం తన్నుకొని వస్తుంటే, ఇంకొక డాక్టర్ ఆ రక్తాన్ని దూదితో తట్టుకుంటూ ఆపుకుంటూ ఆపుకుంటూ పోతుంటే, 7 పొరలు కోసిన తర్వాత ఆ పొట్టులో ఉండేటువంటి నిన్ను తీసి బయట పెడితే, అమ్మ చచ్చిపోయిన శవం లెక్క, ఏమీ లేదు ఆ కడుపులో, ఇంత వెడల్పు అంటే 7 పొరల మధ్యలో ఉన్న నిన్ను తీసి బయటపడేస్తే, అమ్మకి నీకు ఒక చిన్న సంబంధం ఒక బొడ్డు పేగుతో ఉండగానే దాన్ని కూడా కట్ చేసి శాశ్వతంగా అమ్మ బాడి నుండి నిన్ను బయటకు తీసుకొచ్చిన తర్వాత, ఆ పిచ్చి తల్లికి ఏదో ఒక మూలాన ఇలా ఇలా అనిపించి డాక్టర్తో అడుగుతుంటది, ఏమండి పుట్టింది బాబా పాపన? ఎందుకంటే వీ హ్యావ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులో మరి పుట్టిన కొడుకు కూతురు నాలాగా ఉందా ఫేస్, నా భర్త లాగా ఉందని. ఎంత ఆనందం పాపం, చచ్చిపోతూ పునర్జన్మ. ఒక్కొక్క కోత కోస్తుంటే ఆమె పాదాలు గాల్లో 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 పోతుంటే, పుట్టిన పిల్లల మొహం చూసుకొని ఆ రక్తంలో ముద్దాడేటువంటి తల్లి మన ఇంట్లో ఉంది, ఈ రోజు మన దగ్గర ఉన్నది. మానవ సంబంధాలలో ఇంత గొప్ప కంటే ఇంకేం కావాలి. సో అదే ఆమె పరిస్థితి. కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని యూపి, సచ్చిన శవమూలె సొమ్మసిల్లునమ్మ. అంతే కదా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించ వశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను పొగిడిన తరుగునా. పచ్చి బాలింతయి ఎచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులున్న ఓర్చుకొని అమ్మ కక్కి ఉన్న పొత్తి గుడ్డలు విండేసి సాకిర్లా అమ్మోళ్ళు సబ్బోలే అరుగును. అంత కష్టం మీద తల్లి వావ్ దుఃఖంతో ఇక పట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఉయ్యాలు వేసుకొని, అరే నాన్న ఎంత బాగున్నావురా నువ్వు, నువ్వు కర్రగున్నా తెల్లగున్నా, ఒక అవయవం లోపంతో పుట్టినా గాని అనుక్షణం నీ గురించి చూసుకొని నన్ను నువ్వు నవ్విస్తున్నావు బేటా అని. అరే నేను నీకు ఆడుకునే బొమ్మను రా నాయన, నీకు తల్లిని నీతో పాటు నేను ఆడుకునే బొమ్మని. ఎంత బాగున్నాడు అసలు చూస్తుంటే, ఎంత బాగున్నాడే, గోపాల బాలుడమ్మ నా చందమామ, పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మ, రారా కన్నా నా చిటికెలు వింటూ చూస్తావేమో ఎవరో తెలుసా నాన్న, నువ్వు ఆడుకునే నీ అమ్మనురా. అంటే నీకు పాలిచ్చే అమ్మను, నువ్వు ఆడుకునే నీ బొమ్మనురా. అంత కష్టపడి మనల్ని మన అమ్మ పెంచుకుంది మై డియర్స్. అలాగే అమ్మ ఎంత గొప్పదో ఈ క్షణం మనం తండ్రిని గుర్తు చేసుకోవాలా. ఎంత గొప్పడు అంటే నాన్న, త్యాగం, నాన్న అంటేనే త్యాగం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతే కదా. నేను అమ్మ కడుపులోన ఉన్నప్పుడు నువ్వు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నేను భూమి మీద పడ్డ వేలప్పుడు నువ్వు బాధలన్నీ మర్చిపోయినావట, బువ్వ పెట్టి నువ్వు నన్ను బుజ్జగించుతావు, గౌరంగ బారసాల చేసి నన్ను. ఎంత గొప్పది నాన్న నువ్వు. సో అంతే ఇక. నువ్వు నన్ను ఆకాశంలో పైకి ఎగిరేసి కిందికి వస్తుంటే నేను ఒక నమ్మకంతో నీ చేతిలోకి వచ్చాను నాన్న, ఎందుకంటే అడుగులో నువ్వు నాకున్నావు. అంత గొప్పోళ్ళు మన కన్న తల్లి తండ్రులు. తండ్రి ఈరోజు నీ మనసుకు వచ్చిన తర్వాత, అయ్యో నా కొడుకు నా కూతురు, ఓకేనా. ఆట పాటలకి మొదటి ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే మా మంచి నాన్న, 5 ఏళ్ళ వయసులో పలక సేతుకిచ్చి బడికి ఓ బిడ్డ నీ బతుకు బాట చూపి, టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటాడు, మనసున్న మా నాన్న మదిలోనా ఎన్నెన్నో కలలెన్నో కంటాడు, జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగమంత జన్మంత కొలిసేటి దైవము. సో ఇంత గొప్ప తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నారు. సో తల్లిదండ్రుల జయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి వేమన పద్యాలు మనం చదువుకున్నాం.
సో ఈ రకంగా మనకి మన అమ్మ మన నాన్న ఇంట్లో ఉండి మనకిచ్చారు. ఏ రోజైతే ఒక్కసారి చిన్నప్పుడు చేతి పట్టుకుని అనగానే ఒక్క చిన్న నుంచి అమ్మ అని మనం పిలిస్తే చాలు మొట్టమొదటిసారి చిన్నప్పుడే అరే నా కొడుకు నన్ను అమ్మ అని పిలిచాడు, నాన్న అని పిలిచాడు, వందల మందికి చెప్పుకుని. ఈ రోజులలో మనం ఫోన్ లో తీసుకుంటున్నాం. మొట్టమొదటి అమ్మ అంటే ఫోన్ లో తీసుకుంటూ, నిలబడితే ఫోన్ లో తీసుకుంటున్నాం. మన తల్లిదండ్రులకు ఏం లేదు, జ్ఞాపకాలు మనమే. ఈ ముఖాన్ని చూస్తేనే మనం చిన్న పిల్లల్లా కనబడుతుంటాం. సో చిన్న నోటి నుండి అమ్మని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ సెంపాను గిల్లి ముద్దాడి సంకాన ఎత్తుకుంటాది. నువ్వెంత అందవికరంగా ఉన్నా ముత్యమా మెరిసే రత్నమా నా బంగారు కొండాని అంటది. కూచున్నా లేక పడుకున్నా రామ బంటోలే కాపాల ఉంటది. ఇది మన తల్లి మన తండ్రి మనకిచ్చిన జన్మ. కాబట్టి మిత్రులారా, ఇంత గొప్ప తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నారు. మానవ సంబంధాలలో మనము బతికున్నన్ని రోజులు అంటే మన అమ్మ నాన్నలు వాళ్ళ వయసు ఎంత ఉందో అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు ముసలి వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కలకాలం బతకాలి. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది మంచి ప్రేమ. నిన్నగాక మొన్న కొద్ది రోజుల క్రితమే మనము పితృ అమావాస్య రోజు తెలంగాణ కల్చర్ ప్రకారం అయితే వాళ్ళకి ఆ పితృ అమావాస్య రోజు మనం ఎంచక్కా వాళ్ళకి ఏంటిది బియ్యం చూపించుకున్నాం చనిపోయిన వాళ్ళకి. కాబట్టి ఇది కూడా మొన్న ఈ మధ్య ఒక షార్ట్ ఫిలిం చూశాను. ఒక తండ్రి చనిపోతుంటే ఆ తల్లి చనిపోయింది ఆల్రెడీ. తల్లి పితృ అమావాస్య రోజు తండ్రికి బియ్యం ఇవ్వాలని చెప్పేసి అంటే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తే ఆయన రాడు, చిన్న కొడుకు దగ్గరికి వెళ్తే ఈయన రాడు. నాకు నేను చేసుకున్న పో అంటాడు. తల్లి ఏడుస్తూ అరే నేను బతుకున్నప్పుడైనా మీరు ఇద్దరు కలిసి ఉండరు అంటారు. అందుకే బలగం సినిమా మానవ సంబంధాన్ని తట్టి లేపింది కాబట్టి అంత ఒక లెవెల్లోకి ఉంది. సో రేపటి రోజున మనం కూడా ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయే వాళ్ళమే. కాబట్టి ఈ సందర్భంలో మనకు సంబంధించింది ఒకటి నేను చెప్తాను. కొండగట్టులో జగిత్యాల జిల్లా కొండగట్టులో ఒక భిక్షగాడు అడుక్కుంటాడు. అతనికి రెండు కళ్ళు ఉండవు. ఆయన మంచి సింగర్. ఓకే. ఆయన పాటలు పాడుతూ ఉంటాడు. ఆయన వాడినటువంటి ఒక్క పాటనే చాలా పాపులర్ అయింది. ఆ పాటనే మనకు సినిమాలో బలగం సినిమాలో మూవీగా పాటగా వచ్చేసింది. ఆయనే చాలా పాపులర్ చేశాడు ఆ సాంగ్. సో ఎందుకంటే మనకి ఇష్టమైనటువంటి మన తండ్రి గాని రేపటి రోజున మనమే గాని ఈ శరీరమే గాని పోతున్నప్పుడు తన కొడుకు యొక్క బాధ ఎట్లుంటది, తన కొడుకు ఏ విధంగా దాని గురించి అనుకుంటాడు, అట్లా చెప్తా ఉంటాడు. ఓకేనా. అంటే ఆ కొడుకు యొక్క బాధ అనేది మనకి ఎట్లా కనబడుతుంది. కన్న తండ్రి తన నుండి దూరం అవుతూ పోతున్నప్పుడు అసలు చూడలేక అరే నా నాన్న ఎడిపోయిండు అని ఆయన బాధపడేటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంటాడు. సో అది ఆ యొక్క భిక్షగాడైన కళ్ళ గట్టినట్టు చాలా సందర్భాల్లో గీపించాడు. కాబట్టి కష్టపెట్టబో కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న మనసు అని మనం చదువుకున్నాం. కాబట్టి తల్లిదండ్రులు అంటే మన దైవంతో సమానం. కాబట్టి మానవ సంబంధాలలో అత్యంత ముఖ్యమైనది మనం మన యొక్క తల్లిదండ్రుల నుండి మనం ప్రారంభించుకుందాం. ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క కోపాలు, కొట్లాటలు, ఆవేశాలు ఇవన్నీ మనకి ఏవి కూడా మన లైఫ్ ని సెట్ చేసేటివి కాదు. ఇన్స్టిట్ మానవ సంబంధాలు అత్యంత ముఖ్యమైనది మన ఇల్లు. అట్లాగే భార్యాభర్తలు. సో చిన్న చిన్న సమస్యలు రావడం ప్రతి ఇంట్లో అంటే చాలా చిన్నవి. అసలు మన కోపం ఎందుకు వస్తుంది? ఈ కోపం రావడానికి గల ముఖ్య కారణం ఏంటిది? ఎందుకు ఇట్లా మన కోపం వస్తుంది? అసలు ఈ కోపం ఎవరి మీద వస్తుంది? ఇలా కోపం రావటం వలన మానవ సంబంధాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయి? అసలు మనం ఇంకా కొంచెం ఓపికగా ఉండలేమా? ఇప్పుడున్న పొజిషన్ కంటే రోజులు గడుస్తున్న కొద్దీ అనవసరంగా మనం ఆర్టిఫిషియల్ గా ఎందుకు బీపీని, షుగర్ ని, లేనిపోని రోగాలని కోపం ద్వారా మనం ఎందుకు కొని తెచ్చుకుంటున్నాం? దీని నుండి మనం ఇంకా ముందుకు బయటకు వెళ్ళలేమా? అసలు దీని నుండి మనం చేంజ్ కామా అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో ఒక 30 రోజులు తెలంగాణ గవర్నమెంట్ ఒక ట్రైనింగ్ లో పంపిస్తే నేను బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్తుంటే నాతో పాటు కొద్దిమంది నా రూమ్ లో ఉండే. పాపం అందులో వాళ్ళ గురించి ఏజ్ ఎక్కువ. వాళ్ళని చూస్తుంటే నేను ఎంత బాధపడ్డానంటే పూటకి కనీసం ఒక టాబ్లెట్ అంటే బ్యాగులలో నేను బట్టలు పట్టుకొని మనం పోతాం కదా, వాళ్ళు ఒక టాబ్లెట్ బాక్సే పట్టుకొచ్చిండ్రు. వాళ్ళు ఒకటే అంటుంటారు, సార్ మా ఏజ్ ఇది ఉంది పరిస్థితి, ఇక మాకు ఏం లేదు అంటుంటారు. అంటే మనిషి ఒక దశ దాటిన తర్వాత మనం ఒక వాకింగ్ మెడికల్ షాప్ మనం ఆ పరిస్థితికి మనం వెళ్ళిపోతుంటాం. కాబట్టి మనసున్నప్పుడే నలుగురితో మనం బాగా ఉండే ప్రయత్నం చేస్తాం. సో రేపటి రోజున నువ్వు కూడా వెళ్ళిపోతుంటావు. ఎట్లా వెళ్ళిపోతుంటావు అంటే కట్టిన ఇల్లు నిడిచి బాపు అంటే ఒక కొడుకు తన తండ్రిని అర్థం చేసుకుంటున్నాడు. అయ్యో రామ రామ బాపు, అయ్యో రామ రామ బాపు, ఘాటెటు పోతున్నవే బాపు, మన ఇల్లు గీడున్నదే బాపు, మన జాగా గీడున్నదే బాపు, కట్టిన ఇల్లు నిడిచి బాపు, నువ్వు తిన్న కంచమిడిసి బాపు. బాపు అనేది తెలంగాణలో ఎక్కువ తండ్రిని వాడతారు.
పడుకున్న మంచమిడిసి బాపు నీయాలి పిల్లలిడిసి బాపు ఘాటేటు పోతున్నవే కుమరింటి కుండతోటి బాపు శాలింటి బట్టతోటి బాపు డప్పుల్ల సప్పుల్ల నా బాపు సన్నాయి సప్పుల్ల నా బాపు పనగట్టి పాడగట్టి బాపు పాడెల్లో బండబెట్టి బాపు నలుగురు ఎత్తుకుంటే బాపు 10 మంది మొత్తుకుంటే బాపు నువ్వు గన్న పిల్లలిడిసి మందిడిసి నువ్వు పోతివా బాపు ఎడబాసి నువ్వు పోతివా బాపు ఈ పరిస్థితికి మనం వస్తుంటాం. సో కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత ఏదో ఒక ఆశల అరే ప్రాణం ఉండొచ్చు ఈయనే, ఇంకా ఇంక ఉండొచ్చు, ఊపిరి ఉండొచ్చు, చలో కొంచెం దించండి అని మధ్యలో దించేసి దగ్గర నేను చెప్పిన కదా 5 అని, ఆ 5 వచ్చి మన చెవులో వెళ్తుంటారు. ఏమని వెళ్తుంటారు? నాన్న ఒకసారి లేవు, తండ్రి ఒకసారి లేవు, బాబాయ్ ఒకసారి లేవు అని మన చెవులో వెళ్తా ఉంటారు. పిలిచినప్పుడు ఆ పిలుపు మనకి వినిపిస్తాయా? దింపుడు గల్లాల కాడా బాపు నేను కింద దించినారా బాపు సెవ్వుల్ల నోరు పెట్టి బాపు బాపాని పిలిచినారా బాపు పిలిచిన పిలుపులేమో పిలిచిన పిలుపులేమో బాపు నీకన్నా చేరవాయే బాపు ఏడ్చిన రావాయనే బాపు మమ్మెట్ల మరిచినవే బాపు. ఈ లైఫ్కి వెళ్తా ఉంటారు. అక్కడ నుండి లేవనప్పుడు ముందుకు ఏ బాపు నీ తల్లి ఏడవబట్టే బాపు నీ జాడ యాడ దొరికే బాపు కూతురు తన తల్లి తండ్రి మీద ఇంత బాధతో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి మిత్రులారా, మనందరం కూడాను ఇక్కడికి ఎవరికి శాశ్వతంగా వచ్చిన వాళ్ళం కాదు. మానవ సంబంధాలు, ముఖ్యంగా ఇంపాక్ట్ ఫౌండేషన్ మనకు అందించిన దాంట్లో అత్యంత ముఖ్యమైన టాపిక్ మానవ సంబంధాలు. ఈ సిలబస్ డిజైన్ చేసేటప్పుడు దీన్ని స్పెషల్ గా పెట్టించినాం. ఎందుకంటే మానవ సంబంధాలు దాన్ని ఆరెంజ్ లో చెప్పడం, ఈ రోజు అమ్మడాన్ని బాగా చేసుకుందాం, అందరికంటే ప్రేమగా ఉందాం, అన్నిటికంటే మనల్ని మించిన ప్రేమికుడు ఇంకొకరు ఉండకూడదు. కాబట్టి సో నేను మీకు చెప్పాను 45 నిమిషాల టైం అని. నేను ఇప్పటికి క్లోజ్ చేస్తాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు, ఏడ్చి వాళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖంకి వస్తున్నారు. సో చేతుల్ని బాగా రబ్ చేయండి. ఒకదానికొకదానికి రబ్ చేసి ఆ 2 చేతులను 2 కళ్ళపై పెట్టుకొని ఆ 2 చేతులలో అమ్మ నాన్నల ఫేస్ ని చూస్తూ ఓపెన్ చేసుకోండి. సో దిస్ ఇస్ మై క్లాస్, రాజేందర్ బోండ్లా. ఐఎమ్ ఫ్రమ్ జగిత్యాల్, తెలంగాణ, కరీంనగర్ నుండి. సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. ఎంత బాగా చెప్పారంటే ఒక హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఇంత గొప్పగానో ఇంత మరియు అర్థమయ్యేలాగా చెప్తారని చెప్పి కళ్ళు కూడా అనుకోలేదు. హ్యూమన్ రిలేషన్స్ లో 4 రకాలుగా ఉంటాయని చెప్పి చెప్పారు. విన్ విన్ అండ్ విన్, లూజ్ అండ్ లూజ్, లూజ్ అండ్ విన్, విన్ అండ్ లూజ్ అని చెప్పారు. అలాగే లాస్ట్ కి వచ్చేసి ప్రతి ఒక్కరితోటి ఒక యాక్టివిటీ చేయించి ప్రతి ఒక్కరిని ఏడ్చేలా చేశారు సార్. వాళ్ళ యొక్క తల్లిదండ్రులని గుర్తు తెప్పించుకొని వాళ్ళు ఎంతగానో వాళ్ళని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఏడ్చేలాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరు చాలా కనెక్ట్ అయిపోయారు సార్ ఈ సెషన్ కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సెషన్ ఫర్ ద హ్యూమన్ రిలేషన్. ప్రతి ఒక్కరు కూడా మన హ్యూమన్ రిలేషన్ గురించి ప్రతి ఒక్కరు ఎంత తెలుసుకుంటే అంత బెటర్ అండి. చాలా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే కంటే అడగచ్చండి. హ్యాండ్ రైజ్ చేయండి, ఒక 2-3. ఓకే, వండర్ఫుల్ అండి. మాట్లాడండి ఎవరైనా ఉంటే కనుక. ఎవరైనా క్వశ్చన్స్ కూడా హ్యూమన్ రిలేషన్ గురించి ఏమైనా క్వశ్చన్స్ చూస్తే హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. వండర్ఫుల్ సెషన్. మాట్లాడండి సార్ ఎవరైనా. అందరు ఇంకొంచెం బయటికి రాలేదు సార్. జనరల్లీ మీరు ఏంటంటే ఇప్పుడంటే లోపలికి తీసుకెళ్లారు కదా, బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే సార్,
అశోక్ గారు, కాసిం గారు చెప్పండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. మ్మ్. మేము ఇంతవరకు సార్ తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు సార్. ఈ రోజు ఫస్ట్ సారి మాకు మా కన్న తల్లిదండ్రుల గురించి చాలా అద్భుతంగా సార్ చెప్పారు సార్. వారికి శిరీష్ వంచి కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ, నేను చిన్నోని మీ మీద. థ్యాంక్ యూ సార్. సార్ దీంట్లో చిన్న పెద్ద లేదు సార్. నేర్చుకునేటప్పుడు చిన్నవాడైనా గురువే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అశోక్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. యాక్చువల్గా నేను 170 బ్యాచ్, ఇప్పుడు నేను 182 మెంటర్ గా ఉన్నాను. బట్ లైక్ ఇప్పటివరకు నేను చాలా సెషన్స్ మదర్ ఫాదర్ రిలేషన్ నుంచి చాలా విన్నాను సార్. మీరు చెప్పిన విధానం అనేది లైక్ ఎక్స్ట్రాడనరీ ఉంది సార్. క్వశ్చన్ ఏంటంటే సార్, లైక్ 170 బ్యాచ్ లో కూడా ఇదే క్వశ్చన్ అడిగాను. లైక్ పేరెంట్స్ ని లైక్ అంటే పిల్లలు చూసే విధానం అనేది చాలా చోట్ల చాలా దయనీయ స్థితిలో ఉన్న సార్. వాళ్ళని పట్టించుకోకుండా నిన్న కూడా నాకు స్టేటస్ పెట్టాను సార్. లైక్ తండ్రిని కొట్టేసేసి ఆస్తి కోసము పేరు మీద బలవంతంగా రాయించుకొని కొట్టి ఇంట్లోంచి బయటికి పంపించడము, తల్లిని కూడా అట్లా చాలా విధాలుగా చేయడం అనేది ఈ రోజుల్లో చాలా చూస్తా ఉన్నాము. సో మన వంతుగా ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేసి చేయాలనేది, ఎందుకంటే సో ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఒక చేంజ్ అనేది రావట్లేదు. మనం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు సమాజాన్ని, మదర్ ఫాదర్ రిలేషన్ గురించి వాళ్ళు ప్రేమగా చూసుకోవాలని మనం ఏ రకంగా ఇంకా బాగా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు సార్? సార్ ఇక్కడ నిజమే సార్, మీరు అప్పుడు అంతకుముందు అడిగారు. ఈ మధ్య ఒక పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక హయ్యర్ ఆఫీసర్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ